వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ రాజు. రాహుల్ గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేయాలని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క కూడా కోరడం అనేది జరిగిందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో గతంలో 2019లో కేరళ రాష్ట్రానికి సంబంధించి పోటీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కనుక రాహుల్ గాంధీ పోటీ చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది మిగతా 16 నియోజకవర్గాల్లో ఉంటుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ అయితే ఆ ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భారత్ జోడో యాత్ర ఇంపాక్ట్ వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్వైభవం వచ్చింది. సో ఇక్కడ రాహుల్ గాంధీ మొట్టమొదటగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో సభ పెట్టడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అమాతం తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్ళింది. ఆ విధంగా తర్వాత నెక్స్ట్ భారత్ జోడో యాత్ర కావచ్చు. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారు కనుక తిరిగి తెలంగాణలో కనుక పోటీ చేస్తే డెఫినెట్గా భారీ మెజార్టీతోటి గెలవడమే కాకుండా ఆ ఇంపాక్ట్ అనేది కూడా మిగతా పార్లమెంట్ సభ్యుల మీద కూడా ఉంటుంది. అలాగే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద జనాలు మనకి అధికారాన్ని ఇచ్చారు. అండ్ రాహుల్ గాంధీ గారు చేస్తే ఇంకా అధికారం ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకులకి ఒక ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇక్కడ నరేంద్ర మోదీ గారు కూడా మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి గత కొన్ని రోజులుగా వచ్చిన వార్తలు. ఇప్పటికీ ఆ వార్తల మీద ఇటు బీజేపీ నేతలు కావచ్చు, నరేంద్ర మోదీ గారు కూడా ఇక్కడ కూడా ఖండించలేదు. మళ్ళీ వారు వారణాసి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కాకపోతే అప్పుడు ప్రధానంగా వినిపించింది ఏంటంటే మోదీ గారు మహబూబ్నగర్ నుంచి పోటీ చేస్తారు, ఆ ఇంపాక్ట్ అనేది తెలంగాణ మొత్తం మీద ఉంటుంది. ఇప్పుడు రామ్ మందిర్ ఎఫెక్ట్ తెలంగాణలో ఉంది కాబట్టి ఇంకా మోదీ గారు కూడా పోటీ చేస్తే డెఫినెట్గా ఇక్కడ 10 నుంచి 12 స్థానాలు గెలవచ్చు అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు సూచిస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఖమ్మం నుంచి లేకపోతే భువనగిరి నుంచి ఈ 2 చోట్ల నుంచి పోటీ చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుతున్నట్టు కూడా సమాచారం. గతంలో సోనియా గాంధీ గారు ఖమ్మం నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా వారు చాలా సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. తర్వాత సిడబ్ల్యూసి సమావేశాల్లో కూడా వారు సోనియా గాంధీ గారికి ఇదే చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఆరోగ్యరీత్యా తనకు ఆరోగ్యం సహకరించట్లేదు, అందుకని చెప్పేసి డైరెక్ట్గా రాజ్యసభ ఎంపీగా వెళ్తున్నట్టు కూడా చెప్పడం, తర్వాత తెలంగాణ నుంచి అయినా సరే రాజ్యసభకి ఎంపీగా చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ రాజస్థాన్ నుంచి వారు వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రియాంక గాంధీ గారి గురించి కూడా కొన్ని రోజులు చర్చలు నడిచినాయి. గతంలో ఇందిరాగాంధీ గారు ఇక్కడ మెదక్ నుంచి పోటీ చేశారు, భారీ విజయం సాధించడం అనేది జరిగింది. అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా మెదక్ నుంచి పోటీ చేస్తారని చెప్పేసి కూడా వార్తలు వచ్చినాయి. బట్ అవి కూడా ప్రస్తుతం వరకు అవిటిని కూడా ఖండించలేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ నెక్స్ట్ భువనగిరి లేకపోతే ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అండ్ కేరళ నుంచి మళ్ళీ తెలంగాణకి వచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన విషయం. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి. 17 స్థానాలు కూడా చాలా కీలకం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 10 స్థానాలు గెలవాలని చెప్పేసి భావిస్తుంది. అండ్ ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా నిల్చుంటే దక్షిణ భారతదేశంలో కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ నేతల భావన. అలాగే మోదీ గారు కూడా ఇక్కడ గతంలో 2 పార్లమెంట్లో నిలబడ్డారు, ఈసారి కూడా ఇక్కడ తెలంగాణలో నిలబడితే బాగుంటుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు. సో మొత్తానికి రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణలో ఎక్కడ నిలబడ్డా గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రాంట్ టీవీ.